రే టింగిరి ఉండవయ్యా తుప్పులోది ఇక్కడ తలకన పడక చస్తుంటే. తల అక్కడ ఎందుకు ఉంటుందిరా తల్లేని ఎదవా? ఈ పక్కనే ఉంది చూడు. అక్కడ కాదు ఇక్కడ. సార్ పెళ్లి కొడుకులకు తెలియకుండా వాళ్ళ టేప్ రికార్డర్ సీక్రెట్ గా తెచ్చేసా. వెరీ గుడ్. లేకపోతే డాన్సులతో మా అడవి రావుని భయపెట్టి జ్వరం వచ్చేటట్టు చేస్తారా? ఒరే గురి, ప్లే నొక్కి 1 నుంచి 10 లెక్క పెట్టేలో బాంబు పేలేటట్టు చేసావా? నా గురి తప్పదు. చూస్తాగా. చూస్తూనే ఉన్నావు రామా. నోరు మొయ్యండిరా. మీ ఏడుపు మొఖాలు మారిస్తే ఈ ప్లాన్ అన్నా సక్సెస్ అవుతుంది. ఈ ఖాళీ పెట్టే ఒకటి బోడి మొఖానికి. ఈ పెట్టిని కూడా నీ పొట్టనే పెట్టుకున్నావా? రామా, ఈ ప్లాన్ అన్నా కనీసం సక్సెస్ అయితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. కొబ్బరికాయలు 100? వేరుశనక్కాయలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఒరే దరిద్రుడా, నీ దరిద్ర పోగుడు ఆపుతావా? రోజు రోజుకి నీ దౌర్జన్యం ఎక్కువైపోతుంది రామా. నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ? సార్ అదిగో మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఇంకే 1 నుంచి 10 లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 గవర్నమెంట్ ఆఫీస్ లో ఫైళ్లు మూవ్ అయినట్టు. 1 2. ఓకే 4 5 6 మ్యూజిక్ 7 వినపడుతుందేంటి? నీ టేప్ రికార్డ్ రాపరా. అవతల పెళ్లి వాళ్ళ మ్యూజిక్ అరే వినపడలేదు. చుప్! లేకపోతే ఏంటి? నిన్న నన్ను సోలో గాని చేసి వాళ్ళందరూ గ్రూప్ డాన్సులు చేస్తారా? ఈ రోజు ఎలా చేస్తారో నేను చూస్తా. ఈ టేప్ రికార్డ్ వాళ్ళదే కొట్టుకొచ్చేసా. ఇదే అది. నా గురి తప్పదు. నాకు తెలిసిపోయింది. ఏం తెలిసిందిరా? ఈ బాంబు పేలుడికి మీ బట్టలు చిరిగాయే గాని మీ బాడీలకు ఏమీ కాలేదు. ఇది ఇక్కడ వెళితే ఏంటి, అక్కడ వెళితే ఏంటి? ఇంకొక విషయం తెలిసిపోయింది. ఇంకోటి. ఆ రోజు పెళ్లి వారి బస్సులో పెట్టిన బాంబు కూడా ఇలాంటి పొగ బాంబే అయి ఉంటది. నువ్వేమంటావు కృష్ణ? నేనేమంటాను రామా, అంత డబ్బు తీసుకొని శివరాశిని తీసుకొని రమ్మంటే శివకాశివని తీసుకొచ్చావు కదా రామా. దెయ్యాలు అది చెప్పటానికే వచ్చాం బాస్. మగ పెళ్లి వాళ్ళు దెయ్యాలు. ఆ పెరట్లో ఉన్న చీపురు కట్టబట్టరా. దేనికండి? వీళ్ళకి బట్టిన దెయ్యాలు వదల కొడతా. తుప్పులోది వాటిని తీసుకోవయ్యా. శవాల మీద సవాల్ చేస్తున్నాను. ఈ అడవి రాముడిని చెప్తున్నాను. వాళ్ళు దెయ్యాల సాక్షిగా దెయ్యాలే. మీకంత అనుమానంగా ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు చూడండి రామా. వాళ్ళ కాళ్ళు చూడాల్సిన కర్మ నాకేంటయ్యా? కాదన్నా, దయ్యాల కాళ్ళు వెనక తిరుగుంటాయి కదా. నిజమేనండి, నేను మాయామోహిని నవల్లో చదివాను. ఇదిగో వాళ్ళ కాళ్ళు కనుక వెనక్కి లేకపోయాయంటే మీ అందరి కాళ్ళు వెనక్కి తిరిగేదాకా కొడతా. ఎన్నో దెబ్బలు తిన్నాం. ఇప్పుడు వెనక్కి వెళ్తావా కృష్ణ? అంతే రామా. నిరూపిస్తాం బాస్. అరుగో ఆగండి. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. చెల్మా, నేను ఒకటి చేస్తాను, నువ్వు ఒకటి. చేసాక ఇస్తాంలే. తృప్తిగా ఉంటుంది. ఇవ్వమ్మా. అంతేనంటావా? బాస్ చూడు. నేను చూసా, నువ్వు కూడా చూడు. కాళ్ళు ఉన్నాయి కదా, ఎలాగోలా ఈ పెళ్లిని చెడగొడదామని చూడకండి. ఖబర్దార్. నాన్న, నీకు దెబ్బ మీద దెబ్బ పడినట్టుంది. మీకు కావాల్సింది ఆడవాళ్ళ కాళ్ళు వెనక్కుంటమే కదా. నువ్వు వెనక్కి తిరిగమ్మా. ఇప్పుడు చూడండి కాళ్ళు వెనక్కున్నాయో లేదో. ఒకసారి లేస్తారా? డెఫినెట్ గా. తోడికి లోకు అయిపోయామండి. ఎవరన్నా ఒక్కరు మాట్లాడండి. నేను మాట్లాడతాను. ఈ 4 రోజులు సరదాగా గడిచిపోయింది. ఇప్పటి వరకు జరిగిన పోటీలన్నింటిలోనూ మీ అబ్బాయి ఎక్కువ సార్లు గెలిచాడు కదా. తుమ్మకాని కార్మిక గాపు. ఈ 4 రోజుల పోటీలో నెగ్గడం గొప్ప కదయ్యా. ఇప్పుడు నేను పెట్టబోయే ఆఖరి పోటీలో నెగ్గాలి. ఇంకా సరే చెప్పండి అదేమిటో. మా అమ్మాయి ఈ ఊళ్ళోనే ఎక్కడొక్కడ దాక్కుని ఉంటుంది. తను ఎక్కడుందో మీ అబ్బాయి వెతికి పట్టుకోవాలి. ఇదెక్కడ ఆటవి కాచారం అండి బాబు, మేము ఒప్పుకోం. ఆగండి. అయితే ఓడిపోయామని ఒప్పుకోండి. కట్టాలి. ఓడిపోవటం మా ఇంట వంట లేదు. ఒరే చంటి, ఏంటి ఆ పందానికి ఒప్పుకోరా పిచ్చి సన్నా. ఓరి మేనలెస్ బ్రూటు, ఇలాంటి బ్రూటు సెంటు దానికి నేను గిఫ్ట్ గా ఇచ్చాను. అది ఇప్పుడు ఇలా కొట్టుకుంటుంది. ఆ వాసన చూస్తూ దాని వెనకాలే వెళ్ళావంటే ఈజీగా పట్టుకోవచ్చు. కోసిన బామ్మ, నువ్వు బామ్మవి కాదే బాబువి. చెప్పనుండు. బావగారు, మీ అమ్మాయిని 7 సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో దచ్చినా నేను కనిపెడతాను. వెరీ గుడ్ అమ్మాయి, నువ్వు మన వంశం పరువు నిలబెట్టాలి.
వన్ మోర్ బాటిల్. ఇంకోట ఇవ్వండి. ఒరేయ్ తెల్లారితే పెళ్లి, ఎక్కువ తాగితే చస్తావు. తాగొద్దురా, అరే తాగొద్దురా. మనిషి ఒకసారి చేస్తాడు. నీకు తెలిసి నువ్వు ఎప్పుడు చేస్తావు, నాకు తెలిసి నేను ఎప్పుడు చేస్తాను. అందుకే మనిషి బతుకున్నంత కాలం ప్లీజ్. ఏంట్రా నువ్వు చెప్పేది? మీరు రుచి చూపించినారు కదరా. శిక్షలు తప్ప క్షమాగుణము తెలియని నా హృదయాన్ని ద్రవింపజేసినారు. ఆహా, మెచ్చితిని. మీరు తిరిగి 5 రోజులు భూలోకమునకు వెళ్ళుటకు అనుమతినిచ్చితిని. ప్రభు, ఇది ధర్మమునకు విరుద్ధం. ఒకసారి ఆయువు వీడి ఈ లోకమున ప్రవేశించిన వారికి తిరిగి భూలోక ప్రవేశము లేదు కదా. ఆ చిత్రగుప్త, వారి కోరికలో స్వార్థము లేదు, ప్రేమ తప్ప. ప్రేమానురాగములకు దేవుడైనను కనికరించవలసినదే కదా. కానీ ప్రభు, ఏమది ధిక్కారమా? వీరికి 5 రోజుల ఆయువును ప్రసాదించుతుంటుంది. ఆగండి, ఒక్క మాట. ఈ 5 రోజులు మీకు ఆలయ ప్రవేశము లేదు. మీ కుర్రవాడి పెళ్లి ఉదయం 12 గంటలకైనా ఉత్తర క్షణమే మీరిక్కడకు రావాలను. వెళ్ళిరండి. కదా ఏం జరిగింది? చాలా ఘోరం జరిగిపోయిందిరా. మేమందరం సర్లే వదినా, జరిగింది తప్పింది, గడికే సరిపా. యమగంటం తప్పింది. రాహుకాలం వచ్చే లోపల మనం విడిదింటికి చేరుకోవాలి. అక్కడ పెళ్లి వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. పదండి. ఆ యమధర్మరాజు దయ వల్ల 5 రోజులు ఈ భూమి మీద బతికి మా వాడు పెళ్లి చేసే అవకాశం దొరికింది. రేపు 12 గంటలకి పెళ్లి కళ్ళారా చూసుకొని 4 అక్షంతలు జల్లి ఆకాశానికి ఎగిరిపోతాం. 12 గంటలు దాటిన తర్వాత మీరు ఈ భూమి మీద ఉంటూ కుదరదా? ఒక్క నిమిషం కూడా ఉండటానికి కుదరదు. అందుకే ఏమిటి బాబు నువ్వు అనేది? పెళ్లి పోస్ట్ పోన్ చేయాలా? ఇదేమి పిల్లల పరీక్ష కాదయ్యా పోస్ట్ పోన్ చేయడానికి. మా అమ్మాయి జీవితం. నాకు తెలుసు బాస్, నా మాట పోని. పంతులు గారిని అడుగు. చెప్పండి పంతులు గారు. అవునండి, గ్రహాలు అనుగ్రహించాలన్నా, వధూవరులు వరాలుగా మెలగాలన్నా, వాళ్ళ జాతకాలు పాతకాలు కాకుండా ఉండాలన్నా ముహూర్తం ఓ అరగంట లేటుగా పెట్టాలని శాస్త్రం ఘోషిస్తోంది. ఇంకా ఆలోచిస్తావేంటి బాస్? మేమందరం కోరేది నీ మంచికేగా. రేపు పగలు 12 గంటల ముహూర్తం, 12:30 పెడితే మనకు పోయేదేమిటి? నష్టం ఎంతైనా భరించగలం బావా, కానీ ఈ విషయం పెళ్లి వారికి ఎలా చెప్పడమా అని. ఓ సదా, ఆ విషయం నాకు వదిలేసేయ్. రాస్కల్, మన ప్రాణాలు పోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదురా. మన ఆశలతో పాటు ఆత్మల్ని కూడా చంపేశావు కదరా. ఈ 4 రోజులు టాకింగ్ డ్రింకింగ్ మానేయమని ఎన్నిసార్లు చెప్పానురా? నన్ను క్షమించండి. మళ్ళీ తిరిగి చచ్చిపోతున్నాను గుర్తొచ్చినప్పుడల్లా తాక ఉండలేకపోయాను. తాగిన మైకంలో మీ అందరికి ద్రోహం చేశాను. ద్రోహం ఇల్లడా? ఎంగళ తంతిన భోజనం మా చేతే తినిపించో ఇల్లు. ఆగండ్రా, వాడిని ఇప్పుడు తిట్టి ప్రయోజనం లేదు. మైకంలో వాడు నోరు జారాడు, ముహూర్తం చేజారిపోతుంది. అది నిజమే, కానీ కాలాన్ని మనం ఆపలేం కదా. కాలాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ కాల యంత్రాన్ని టిక్ 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 టిక్. అన్నా మన బెట్ట పోయిందన్నా. ఎలా చెప్పారమ్మా? ముళ్ళు చూడు ఎలా తిరుగుతుందో. పెద్ద ములేట్ ఎంత స్పీడ్ గా తిరుగుతుంది. అమ్మో, ఇది ఆ మాయలు పగిరి పనే. చంటిగాడితో ఈ పెళ్లి జరిగితే మన చావు తప్పదు. ఈ పెళ్లి ఎలాగైనా ఆఫ్ చేయాలి. ఈ పెళ్లి ఆగాలంటే మీరు నాకు 1,00,000 రూపాయలు అప్పివ్వాలి. నీకు కూడా అప్ప? మీ వంశానికి మేము అప్పు ఇవ్వడానికే పుట్టాం రామా. మీ నాన్న అప్పు అప్పు అంటూ మా రక్త మాంసాలు పెప్సీలా తాగేశాడు. షూర్, మా నాన్నది కామెడీ, క్లీన్ ఇమేజ్, కానీ నాది ట్రాజడీ, టోటల్ డ్యామేజ్. మీ అప్పు తీరాలన్నా, ఆకాంక్షతో నా పెళ్లి జరగాలన్నా మీరు ఈ 1,00,000 అప్పివ్వక తప్పదు. ఆ ప్లాన్ ఏంటో చెప్పురామా. చెప్పను. దాతారం సర్వసంపదాం లోకాభిరామం పంతులు గారు, శ్రీరామం తొందరగా కానివ్వండి, టైం అయిపోతుంది. మీరు అలా కంగారు పడితే కుదరదండి. అన్ని శాస్త్ర ప్రకారం టైం ప్రకారం జరగాల్సిందే. అయ్యా, ముహూర్తానికి టైం అయింది, అమ్మాయిని తీసుకురండి. బాబు, పెళ్లి కూతురు కనిపించడం లేదు. హరిరావుడు పెళ్లి కూతురు ఎత్తుపోయి ఊరవతల గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాడు. అయ్యో,
ఏంటి బావ ఇది 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నాడు. ఎన్ని అబద్ధాలు ఆడినా ఈ పెళ్లి అయ్యేటట్లేదు. అందుకనే రౌడీలు పిలిపించాను. రండ్రా, అడ్డొచ్చారా చంపేస్తాం. కృష్ణ, ఎందుకీ తొందరపాటు? మీ అప్పు తీరేది కాదు, మా అడవి రాముడితో పెళ్లి జరిగేది కాదు. జరగని దానికి గొడవలు ఎందుకు? ఆ? క్షమించండి, నాకు మా ఫైనాన్సర్స్ కి మా బావ ఆస్తి చాలా ముఖ్యం. దానికోసం మీ అందరినీ చంపడానికైనా సిద్ధమే. ఆగు, ఆగక్కడే, లేకపోతే కాల్చేస్తా. నీకు లోకు అయిపోయా నిన్ను. ఏరా పొట్టి బుడంకాయ్, పొయ్యిలో వంకాయ, పొట్టి బుడంకాయ్. పొయ్యిలో వంకాయ. బస్సుకు బాంబు పెట్టి మా జీవితాలతో ఆడుకుంటావు కదా, ఇప్పుడు చూడరా నీ జీవితంతో ఎలా ఆడుకుంటానో. గజకేసరి ఇంకా నీ బతుకు ప్యాకే. ఇది నీ మొండెం, కుడికాలు, ఎడంకాలు, ఇది నీ తల, ఇది నేను చెప్పను బాబు. ఎవర్రా కాపాడంటారే? మీ ఫేసులకి జాకీ చేయని మైక్ జాక్సన్ అక్కర్లేదురా. మైకిల్ జాక్సన్ ఒక్కడు చాలు. రెడీ? రే కృష్ణ, ఆ? ఇక్కడ అయ్యో రామా, ఏంటి రామా తలా తోక లేకుండా ఇలాగైపోయావు? మూసుకుని అన్ని అతికించరా. అమ్మో, నెమ్మది నెమ్మది రే. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఈ కాలు తీసుకెళ్లి అతికిద్దామని. ఊళ్ళో బరువులన్నీ నీకెందుకురా? నీ బరువు నువ్వు మోసుకో చాలు. గజకేసరి పా. ఇక నుంచి అయ్యో రే, రే కృష్ణ, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా రే? అంత ఆకలిగా ఉందా? ఒక్క క్షణం ఆగు. గజకేసరి పా. ఇగో ఈ పండు తిన్నానా? తిను. తినేస్తా, మింగేస్తా, నిన్ను కూడా మింగేస్తా. తొక్క మారేమ్మా. ఇప్పుడు నీ సంగతి కడుపులో వాడే చూసుకుంటాడు.